నాని ఆ? దా. నాని నన్ను క్షమిస్తావు కదూ? దేనికమ్మా? ఏంటమ్మా ఇది? అంటే నిన్ను కొట్టాను కదా నాని, అందుకే చిన్న పనిష్మెంట్ ఇచ్చుకున్నా. ఇంకెప్పుడు ఓల్డేజ్ హోమ్కి వెళ్తానని అనొద్దు నాని. వెళ్ళు. నువ్వు లేకుండా ఒంటరిగా బ్రతికే ఓపిక మళ్ళీ నాకు లేదు నాని. అందుకే ఈ చేత్తో ఇంకెప్పుడు కొట్టకూడదని చెప్పి మీ మీద ఒట్టేస్తున్నా. నీకు నొప్పి వస్తుంది కదా, అందుకే ఇందాకలా మార్కెట్కి వెళ్ళి నీకోసం బెత్తం తీసుకొచ్చాను. ఇంకెప్పుడు చేత్తో కొట్టనే, బెత్తంతోనే కొడతాను. నీ మీద ఒట్టు. అలాగే. ఈ చేతి ఎలా తింటావు? నేను తినిపిస్తాను. అలాగే తినిపించు. తిను. ఇంకొక ముద్ద. శృతి, ట్రైన్ ఇంకో హాఫ్ అన్ అవర్ లేట్ అవుతుంది. నువ్వేనా దారిలో తినేసిరా. థ్యాంక్ గాడ్. ఇందాక నుంచి ఆకలి దంచేస్తుంది. నాలుకేమో ఏం లేదు, ఆకలేస్తుంది అంటున్నా. నా దగ్గరైనా నీ నాటకాలు. నువ్వు మళ్ళీ సిగరెట్ తాగేవని తెలిసిందో ఒక్క నిమిషం కూడా ఆలోచించు. అంటే ఏంటి, నువ్వు కూడా సిగరెట్ తాగడం మొదలు పెడతా అంటున్నావా? లేదు, డివోర్స్ ఇచ్చేస్తా. శృతి, నో. పొగాకుతో పోయేదానికి విడాకులు దాకెందుకు? నేనే మానేస్తా. ఓకే, బాయ్. తల్లి, తనే మీ డాడీ. వెళ్ళు. ఆయన్ని నువ్వు డాడీ అన్నా ఒప్పుకోడు. ఎందుకంటే మీ మమ్మీకి డాడీకి పెద్ద గొడవ అయ్యి విడిపోయారు కదా. నిన్ను కూడా మీ డాడీ ఎప్పుడు చూడలేదుగా, గుర్తుపట్టడు అంత తొందరగా. కానీ నువ్వు మాత్రం ఈ రోజు నుంచి మీ డాడీ దగ్గరే ఉండాలి. ఓకేనా? వెళ్ళు. సరే. పాపా, ఎవరి పాప? చెప్పాగా కొత్త గర్ల్ ఫ్రెండ్ అని. నీ పేరేంటి? కథానిక. క్యూట్ నేమ్. నాకు తెలుసులే, నా మంచి నేమ్. మా డాడీకి నా పేరంటే చాలా ఇష్టం కదా డాడీ. షీ మస్ట్ బి జోకింగ్. ఐఎమ్ నాట్ యువర్ డాడ్. ఓకే శృతి, నో, యు ఆర్ మై డాడ్. మర్యాదగా మీ అడ్రస్ చెప్తే నిన్ను అక్కడ డ్రాప్ చేసి మేమిద్దరం వెళ్ళిపోతాం. ఆ ఇల్లు నీకు తెలీదా డాడీ? నాకు కోపం తెప్పించొద్దు. ఆటలాడుతున్నావా? మర్యాదగా మీ ఇంటి అడ్రస్ చెప్పు, ఆర్ ఎల్స్ గెట్ అవుట్ ఆఫ్ మై కార్. తను చెప్తుంది నిజమేనా? ఆ పాపకి నువ్వే? శృతి, కొంతసేపు నీ పొసెసివ్నెస్ ని పక్కన పెట్టి ఆలోచించు. రోడ్డు మీద యాక్సిడెంట్ అయి పడున్న పాపని కాపాడడం నా తప్ప? ఐఎమ్ సీరియస్లీ సేయింగ్ యూ దిస్. నీ మీదొట్టు శృతి, నేనెందుకు అబద్ధం చెప్తాను? నేను చాలా సీరియస్గా అడుగుతున్నాను. ఆ పాప ఎవరు? హో, మళ్ళీ స్మోక్ చేస్తున్నావా? నాపై ప్రామిస్ చేసావు కదా జై. అంటే అది అబద్ధం. ఇప్పుడు తను కూడా ఎవరో తెలియదని శృతి, మళ్ళీ ప్రామిస్ అది చేస్తా. వేరు ఇది వేరు శృతి. ఇది ఆ రెండింటిని ఎందుకు కంపేర్ చేస్తున్నావు? అలా కంపేర్ చేసి మాట్లాడకు. ఐ నో 3 years అయినా మనకు పిల్లలు లేరని నువ్వు ఇంకెవరితోనో ఈ పాపకి. స్టాప్ ఇట్ శృతి, హౌ డేర్ యూ టు సే దట్? మనకి పిల్లలు లేకపోయినా సరే నిన్నే ఒక బేబీలా చూసుకున్నాను శృతి. డోంట్ యు నో అబౌట్ మై లవ్ ఆన్ యూ?
కొట్టినంత మాత్రాన నిజం అబద్ధం అయిపోదు జై. అసలు నువ్వెక్కడ దొరికేవే నాకు? ఇలా కాదు, రైట్ రా. నిన్ను ఇప్పటికే నా అడ్రస్ చెప్తావా లేదా? ఆకలిస్తుంది డాడీ. ఆ ఓపెన్ చేసేస్తా. మమ్మీ వచ్చింది. ఓ. అయ్యో, శృతి, నా మాట ఒకసారి. ఉసై రాక్షసి, అసలు ఎవరే నువ్వు? మీ డాడీ ఎవరు? నా పేరు కదా నీకా. నీ పేరేంటి? అమ్మయ్యా, లైన్లోకి వచ్చింది. నా పేరు జై, జై గురుదేవ్. మా డాడీ పేరు కూడా జయరామ్ గురుదేవ్. హా, మళ్ళీ మొదలు. మీ డాడీ ఏం చేస్తుంటారు? చేస్తాడు. మా మమ్మీ ఏం చెప్తా అదే చేస్తాడు. డాడీ డల్ అయిపోయావు. మా కర్మ. హ. నువ్వేమో డాడీ అని టార్చర్ పెడుతున్నావు, అదేమో నువ్వు కొట్టినంత మాత్రాన నిజం అబద్ధం అయిపోదని చెప్పి భారీ డైలాగులు కొడుతుంది. ఎవరు పర్ఫార్మెన్స్ వాళ్ళు ఇచ్చుకుంటున్నారు. డాడీ నేను ఒక ఐడియా చెప్పనా? ఆ? చెప్పనా? ఏంటి? చాక్లెట్. ఓకే, డన్, చెప్పు. నువ్వు మా డాడీ అని ప్రూవ్ చేసుకోవాలంటే యూ షుడ్ మేక్ డిఎన్ఏ టెస్ట్. అమ్మని, నేను నీ డాడీ అని ప్రూవ్ చేసుకోవడానికి కాదు, కాదు అని ప్రూవ్ చేసుకోవడానికి చేస్తా. బంగారం, నువ్వు నాకు ప్రామిస్ చేసి పెడతావా? మీ డాడీ ఎవరో చెప్పవే, ఆడుకో దండేసి దండం పెడతాను. నీకు ఇన్ని తెలివితేటలు ఇచ్చాడేంటే? నిజం చెప్పాలంటే నువ్వే మా డాడీవి. అయ్యో, అంటే నాకు నేనే దండేసుకుని దండం పెట్టుకోమంటావు, అంతేగా?